ఫర్నిచర్ వరల్డ్ లో రెడ్ టాక్స్ సేల్ మళ్ళీ వచ్చేసింది. మాసివ్ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. నీడ్ ఏ విజిట్ ఫర్నిచర్ వరల్డ్ బంజారా హిల్స్. కాల్ 9701362954. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న న్యూస్ అంటే రాజ్ తరుణ్ అండి. అంటే ఏదో చిన్నగా గాలివాన్ లాగా వచ్చి అది ఒక పెద్ద తుఫాన్ లాగా మారిపోయింది. సో దాని గురించి విపులంగా మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ మీరు వింటూనే ఉన్నారు, అంటే రాజ్ తరుణ్ లావణ్య ఆ అమ్మాయి ఏదో జస్ట్ ఏదో అమౌంట్ గురించి అని చెప్పేసి చేస్తుంది, ఒక బ్లాక్ మెయిల్ చేస్తుంది అనే స్టేజ్ నుంచి ఇప్పుడు చివరిగా చూస్తే రాజ్ తరుణ్కి ఒక 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది అనే స్టేజ్కి వచ్చేసింది. ఆ చిలికి గాలివాన దాని గురించి అసలు మీరేమంటారు? గాలివాన కదమ్మా, ఇది రెండు వర్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఖచ్చితంగా రాజ్ తరుణ్ ఒక అబద్ధాల కూరు, ఆ అమ్మాయి ఒక నిజమైన బాధ అనేది బయటపడుతుంది. ఎందుకు చెప్తున్నట్టే, ఆ అమ్మాయి డ్రగ్స్ అన్నాడు, ఆ అమ్మాయి ఇంకోటితోటి ఎఫ్ఐఆర్ ఉందన్నారు. ఎప్పుడు 11 ఏళ్ళు నువ్వు ఆ అమ్మాయితో జీవిత ప్రయాణం చేసి 11 ఏళ్ళ తర్వాత ఇవాడు అంటావు మాట. 11 ఏళ్ళు మరి అమ్మాయి డ్రగ్స్ ఉందంటే నీకు తెలియదు. 11 ఏళ్ళు అమ్మాయి ఇంకొకటితో ఉందంటే నీకు తెలియదా? ఇప్పుడు ఎందుకు అంటున్నావు మాట అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి నీకు రిబల్ అయ్యి నీ మీద నువ్వు ఇంకో అమ్మాయి మోజులో తిరుగుతున్నావు, తనకు అన్యాయం జరుగుతుందని అమ్మాయి ఎప్పుడైతే రిబల్ అయ్యి బయటకు వచ్చిందో ఆ అమ్మాయి క్యారెక్టర్ని అన్యాయం బదనాం చేయడం కోసం ఈ మాట అన్నమాట. అంతేగా నిజం కాదు. నిజమైతే నువ్వు ముందే 11 ఏళ్ళు చెప్పేవాడు కదా కదా. ఇప్పుడు అంటున్నంటే అందుకు ప్లస్ ఇప్పుడు నీ క్యారెక్టర్ ఏంటి, అమ్మాయి క్యారెక్టర్ ఏంటి? ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా అమ్మాయిని గురించి ఒక బ్యాడ్ న్యూస్, ఒక బ్యాడ్ మాట ఎక్కడికి రాలా. మీడియా ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది కదా అన్నమాట. కానీ నీ విషయంలో వస్తే నువ్వు తాగేసి కార్ యాక్సిడెంట్ చేయటం, పోలీసులు పట్టుకుంటాం, వేరే అఫైర్స్లో నువ్వు ఉంటాం, ఇవన్నీ బయటకు వస్తాను. అంటే నీ క్యారెక్టర్లో లూజ్ క్యారెక్టర్ ఉంది, ఆ అమ్మాయి క్యారెక్టర్లో నిజాయితీ ఉంది. నిజాయితీ ఉన్న ఆడపిల్ల కనుకే సిగ్గు విడిచి నన్ను వాడుకున్నాడు 11 సంవత్సరాలు. ఏ పిల్లని అంటుందమ్మా మాట? ఎందుకు అంటుంది? గుండె గాయం అయితే అంటుంది. నా సిగ్గు చచ్చినా పర్వాలేదు, నాకు నా గాయపడిన ఆడపిల్లే నన్ను వాడుకున్నాడు అనే పదవాడు. అంత పచ్చిగా ఆ పిల్ల బయటకు వచ్చి నన్ను వాడుకున్నాడంటే, వాడుకున్నాను, నాకు ఏ డబ్బు అవసరం లేదు, నాకు కావాల్సింది నా భర్త, నా మొగుడే నాకు కావాలి అని అంటా తప్పితే డబ్బులు అడగల. నువ్వు డబ్బులు అడుగుతుంది, డబ్బులు బ్లాక్మెయిల్ చేసి నువ్వు కదలంటున్నావు. నీ లవర్ యొక్క తండ్రిను తమ్ముడు అమ్మాయిని బెదిరిస్తున్నా, అందుకని కౌంటర్ ఇప్పుడు ఈఎంఐ బెదిరిస్తుందని అమ్మాయి అన్న తర్వాత నువ్వు కౌంటర్ వేస్తున్నావు తప్పితే ఇది కూడా ముందు నువ్వు చెప్తావు. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుందని అతను అమ్మాయి వ్యామోహంలో ఉన్నాడు కనుక ఈ అమ్మాయి వదిలించుకోవాలి అని చూస్తున్నాడు. ఎట్లా అలో చేస్తావమ్మా? ఒక 11 ఏళ్ళు ఆడపిల్లని, ఆ అమ్మాయి అందం ఏమిటి, ఆ అమ్మాయి వయసు ఏమిటి, ఆయన సౌందర్యం మొత్తాన్ని వాడేసుకున్నావు. 11 ఏళ్ళు ఆ అమ్మాయితో జీవనం గడిపి ఇవాళ ఇంకో కొత్త అట్రాక్షన్ దొరికింది కనుక, ఇంకో కొత్త అమ్మాయి దొరికింది కనుక నేను వదిలేస్తాను వెళ్ళిపోయి చూస్తూ ఊరుకుంటుంది ఆడపిల్లను. లావణ్య ఇంకొక మాట కూడా అంటుంది, ఏంటి అంటే నాకు అబార్షన్ చేయించాడు. అదే ఎందుకు చేయించాడు అబార్షన్? ప్రూఫ్లు ఉన్నాయి అదే చూపిస్తాను. అబ్బాయి అబార్షన్ ఎందుకు చేయిస్తున్నాడు, చేయించాడు. పిల్లలు పుడితే నీకు ఇలాంటి లండచోరు పనులు చేయడానికి అడ్డంకి. పిల్లలు పుట్టకపోతే ఎప్పుడైనా సరే నువ్వు అమ్మాయిని వదిలేయచ్చు. రేపు బిడ్డలు పుట్టలేదని కూడా నువ్వు బిడ్డలు పుట్టలేదు అందుకని నేను అప్పుడు కోర్టులో ఆయన అబార్షన్ చేయించుకోమంటే చేయించుకున్నా చల్లదు. అబార్షన్ చేసుకుని నువ్వు ఎందుకు చేయించుకున్నావు, నువ్వు కాదంటే బలవంతంగా చేయిస్తారా అని అడుగుతుంది కనుక అందుకని అమ్మాయిని రేపు ఎప్పుడైనా కూడా పిల్లలు పుట్టకుండా ముందు జాగ్రత్త ముందుగా వేసుకున్న ప్లాన్ అడు. కొన్నాళ్ళు అమ్మాయి తోటి కాలం గడిపినాక మోజు తీరినాక ఈ అమ్మాయిని వదిలించుకోవాలంటే బిడ్డలు ఉండకూడదు. బిడ్డలు ఉంటే పెద్ద సమస్య ఉంది, బిడ్డలు అందుకని అబార్షన్ చేయించాడు. కాకపోతే రాజ్ తరుణ్ అనేది ఏంటంటే, నాకు ముందు వచ్చే సినిమా అంటే ఇప్పుడు ముందు ఒక సినిమా వస్తుంది కాబట్టి దాని గురించి అని చెప్పేసి ఈ అమ్మాయి ఇలా చేసేసి నన్ను బ్యాట్ చేస్తుంది అనేది తను చెప్తున్న ఒక వర్షన్. మొదటి సినిమా బ్యాట్ చేయడానికి కాదు, అంటే సినిమాలు వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాం. అతనికి ఇండస్ట్రీ చక్కటి గౌరవం ఇచ్చింది. ఏ అండా లేకుండా వచ్చాడు ఇండస్ట్రీకి, వచ్చాడు, సక్సెస్ అయ్యాడు, ఇండస్ట్రీ నీరాజనాలు పట్టింది, నీకు మంచి హీరో అనే ఒక గౌరవమైన టైటిల్ ఇచ్చింది. దాన్ని కాపాడుకుంటూ పోయి, దాన్ని నిలబెట్టుకుంటూ పోయి, నువ్వు ఆ పొజిషన్ రాగానే కళ్ళు నెత్తికెక్కి తాగుడు, అమ్మాయిలు ఈ దరిద్రం పెట్టుకుని తను దిగజారిపోతున్నాడు తప్పితే ఇప్పుడు అది ఇమేజ్ కూడా ఎప్పుడు పడిపోయింది అతనికి. గతంలో ఆ యాక్సిడెంట్ తాగేసి కానీ అప్పటి నుంచి ఆడియన్స్లో ఎప్పుడు కూడా హీరో హీరోయిన్ వీళ్ళని ఒక ఏదో ఒక అద్భుత శక్తుల్లాగా చూస్తూ ఉంటారు. హీరోయిన్ ఒక డ్రీమ్ గర్ల్ గాను, హీరో ఒక
వాళ్ళలో ఉండే దీనికి హీరో గారిని చూస్తారు. ఆ హీరోలు పబ్లిక్ లైఫ్లో చీప్గానో చిల్లరతనంగా అయ్యారు, వాళ్ళ ఇమేజ్ పోద్ది, ఆడియన్స్ తప్పదు. మహామహా హీరోలు దెబ్బతిన వాళ్ళు అన్నారు కనుక ఆనాటి నుంచి ఈనాటి దగ్గర లెక్క చూసుకుంటే అలా చాలామంది హీరోలు వాళ్ళ యొక్క ఇమేజ్ దెబ్బ కొట్టుకుని కెరీర్లు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఇతను అదే ఆ కెరీర్ పోగొట్టుకుంటున్నాడు. అంత మంచి అవకాశం ఇండస్ట్రీ, అంత మంచి గౌరవ చిరునామా ఇస్తే చిరునామాను చెడగొట్టుకుంటున్నాడు. ఇంకొక ట్విస్ట్ కూడా ఏంటి అని అంటే, ఇక్కడ మల్హోత్రా ఇలా ఏదో ఎఫైర్స్ ఉన్నాయని చెప్పినప్పుడు కొంతమంది ఈమె మీద కేసు పెట్టారు, అలా లేదు అని. కానీ హరియానాతో ఉంది ఎఫ్ఐఆర్, హరియానాను కలిసిన తర్వాతే నన్ను వదిలేశాడు, నన్ను దూరం పెట్టాడు అన్నప్పుడు హరియానా అనే అమ్మాయి అసలు బయటికి రావట్లేదు. ఇంత విన్నా కూడా తను అసలు ఏమీ స్పందించకపోవడానికి రీజన్ ఏంటంటారు? ఏమని స్పందిస్తుంది? నిజం కాదని చెప్పుద్దా? ఈ మధ్య దగ్గర ఆధారాలు ఉన్నాయి, నిజం కాదని చెప్తుంది. దాని బదులు అవాయిడింగ్ అండ్ అబ్స్కాండింగ్ ఈజ్ బెటర్ అనే స్కీమ్లో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా ఉన్నామో అసలు దోషి రాజ్ తరుణ్ అమ్మ, దోషి తన జీవితం ఈ అమ్మాయితో 11 ఏళ్ళ జీవితం గడిపి ఆ అమ్మాయి జీవితాన్ని అన్యాయం చేసే హక్కు అధికారం అతనికి లేదు. ఆ అమ్మాయి యవ్వనాన్ని దోచేసావు, ఆ అమ్మాయి శరీరాన్ని దోచేసావు, ఆ అమ్మాయి భవిష్యత్తు దోచేసావు. ఇవాళ దోచేసేసి ఆ అమ్మాయి ఇంకోళ్ళ మీద మోజు వచ్చింది కనుక, మోజు కోరింది కనుక, నీ మీద మోజు తీరిపోయింది కనుక నిన్ను పక్కన పెట్టేస్తాను, అటు వెళ్తానంటే అది జరిగే అంగీకరించే పని కాదు. ఆ పిల్లకి న్యాయం జరగాల్సిందే. వీడు బుద్ధి తెచ్చుకుని ఏ ఆడపిల్లైనా మళ్ళీ తన మొగుడు తన భర్తకు వచ్చేస్తే కేసులన్నీ వాపసు తీసుకుంటే సరిపోతుంది. లేదంటారా ఇది మొండిగా పోయాడంటే శిక్ష అనుభవించక తప్పదు. అది 9 ఏళ్ళు 6 ఏళ్ళు, ఎందుకంటే ఆధారాలు అన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా జైలు శిక్ష తప్పదు, పడాలి ఇలాంటి వాళ్ళు. తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుకుని వచ్చేస్తే వేరు. లేదంటే మాత్రం ఇలాంటి పురుష అహంకారంతో అమ్మాయిలను వాడుకుని వదిలేసి ఈ బాపత్తుల్ని శిక్షించాలి సమాజం. శిక్షిస్తేనే మళ్ళీ మరొకడు, నీకు పొజిషన్ ఉంది కనుక, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక, నువ్వు సెలబ్రిటీ కనుక ఏమైనా చేస్తావా? ఆడపిల్ల జీవితాన్ని 11 ఏళ్ళు గడుపుతావు, తర్వాత చీపోమంటావా? ఇది పురుషాంకారానికి అలా చేయకూడదు. అందుకని ఆ అమ్మాయికి సమాజం మొత్తం అండగా నిలబడాలి, వాడికి శిక్షణ పడాలి, వాడు బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పి మళ్ళీ అమ్మాయి జీవితంలోనే అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాలి. ఈ హ్యాస్ టు కమ్ బ్యాక్. ఆ పిల్ల నాకు మొగుడు కావాలంటుంది కానీ నీ ఆస్తి కావాలన్నది, నాకు మొగుడు నాకు కావాలి 11. అంత ఏ ఆడపిల్ల 11 ఏళ్ళు తనతో జీవనం గడిపిన తర్వాత గుళ్ళో పెళ్లి చేసుకుని, అన్ని పెద్దలు కాదన్న గుళ్ళో పెళ్లి చేసుకుని అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. 11 ఏళ్ళు గడిపి వాళ్ళు ఏదో వంటలు చెప్తే ఎట్లమ్మా? వంటలు చెప్తే ఎట్లా? ఇవన్నీ అంటే నువ్వు ఇవాళ వచ్చి ఆ అమ్మాయికి 11 ఏళ్ళు ఏమైంది? ఆ అమ్మాయి డ్రగ్స్ ఉంటే నిన్న అంటుకుంది, నిన్న డ్రగ్స్ ఏమన్నా నిన్న అలవాటు అయింది ఆ అమ్మాయికి? అలవాటు అవుతే మరి డ్రగ్స్ అలవాటు నువ్వేం చేస్తున్నావు? పక్కనే ఉన్నవాడు నువ్వేం చేస్తున్నావు కదా? నువ్వు చూస్తూ ఊరుకున్నావా? మరి అమ్మాయి ఇవాళ చెప్తున్నావు అన్నీ కొత్తగాను, రాంగ్ కదా అది. అంటే అది అలిగేషన్స్, నిందలు. ఆ అమ్మాయి మీద అనవసరం బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఎస్కేప్ అవ్వడానికి చూస్తున్నారని అర్థమైంది. థ్యాంక్ యూ సార్.